7555. గమనిక, ఈ ర్యాలీలో పాల్గొనే వారందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా క్రమశిక్షణ పాటించవలసిందిగా మనవి. ర్యాలీ అనంతరం ప్రేమ విందు కలదు. వీరుడా కదులు ముందుకు పాలుతేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా రక్తం మనలకు లేదు మనకి కాపజయం యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం. యుద్ధ వీరుడా కదులు ఓడలు ముందున్నా ఎల్ల సముద్రము ఎదురైనా విశ్వాసమునకు గతైనా యెహోవా మనయంట. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. పాడాలను యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. భయమేలా మనకింకా యుద్ధము యెహోవాది. కవదియైన సాతాను గర్జించు సింహము వలె వచ్చినా, సింహము వలె వచ్చినా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనన్న. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యెహోవాది. మణిపూర్ మహిళలపై అత్యాచారాలు, క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు, మణిపూర్ క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు, మూతపడిన మందిరాలు. ముందుకు పాలుతేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చగా. ఈ మణిపూర్ సంఘటనకి విజేస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరులకు మరి హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క వందనాలను తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో సోదరుడు, ఈ సమయంలో ఇదిగో మణిపూర్లో జరుగుతున్నటువంటి ఈ బ్రాహ్మణ కాండను నిరసిస్తూ ఇదిగో కథలు వచ్చిన క్రైస్తవ యువ జనానికి క్రైస్తవ పరిరక్షణ సమితి తరపున ఈ జాయింట్ యాక్షన్ కి నేను పూర్తిగా నా మద్దతును తెలియజేస్తా ఉన్నాను. రక్తం మనలకు ఏదేమైనా గాని ఎదురేమున్నా గాని ముందుకే పయనము. ఎర్ర సంద్రమైన ఎరికో గోడలైన మే హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి
సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము అలసాంగములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసాంగములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము రాజుకు ప్రభువునకు We want justice! We want justice! We want justice! We want క్రైస్తవులపై దాడులు మణిపూర్ క్రైస్తవులపై దాడులు మణిపూర్ క్రైస్తవులపై దాడులు మణిపూర్ క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు మణిపూర్ క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు We want justice! We want justice! మందులపై మీ దాడులు We want justice! 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 మా ఓట్లు కావాలి, మా పాటలు మీకొద్దు. మా ఓట్లు కావాలి, మా పాటలు మీకొద్దు. మా ఓట్లు కావాలి, మా పాటలు మీకొద్దు. చెప్పండి, గట్టిగా చెప్పండి. మా ఓట్లు కావాలి, మా పాటలు మీకొద్దు. మా ఓట్లు కావాలి, మా పాటలు మీకొద్దు. మా ఓట్లు కావాలి, మా పాటలు మీకొద్దు. వెనుకడుగు వేయము యేసుడే సత్య దైవం అంటూ సిలువను చాటుతా అడ్డుగా ఉన్న సాతాను కూడా We want క్రైస్తవులపై దాడులు క్రైస్తవులపై దాడులు క్రైస్తవ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలు ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. క్రైస్తవులకు పక్షాన జరిగింది భారతదేశ శాంతి వర్ధిల్లాలి. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు తలన్నిటి కూల్చుతా లేదు మనకి కాబజయం యేసు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు మైక్ దగ్గర పెట్టుకోండి సార్, మైక్ దగ్గర పెట్టుకోండి. జేఏసీ కమిటీ తరపునటువంటి మరి ఈ రోజు ర్యాలీ చేయాలని నిర్ణయించినప్పుడు అందరూ సహకరించి ఉన్నారు. మణిపూర్ లో జరుగుతున్నటువంటి మరి దమనకాండ హత్యాకాండలు చాలా నిస్సిగ్గుగా ఉన్నవి. అందరూ సిగ్గుపడేటువంటి అంశాలు అవి. మరి వ్యవస్థలు చేసి ఊరేగిస్తూ ఉన్నారు. ఇలాంటి వాటిని ప్రతి అవసరం ఉంది. ఇది మతానికి కానీ కులానికి కానీ సంబంధం కాదు. అంటే స్త్రీలపై జరుగుతున్నటువంటి వీటికి మద్దతుగా మేమందరం వస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మన నిరసన శాంతియుతంగా తెలియజేద్దాం. మరి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా జాగ్రత్తగా అందరూ క్రమశిక్షణతో సహకరించాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. We want justice! We want justice! We want justice! క్రైస్తవులపై దాడులు మహిళలపై దాడులు ఈ సమయంలో రక్తమే మన జయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా మనదే విజయం యుద్ధ వీరుడా కదలు ముందుకు పాలు తేనెలా నగరుకు వెట్టి చాకిరి పోయ వెనుకకు విడుదలిచ్చే మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ పాదములకు ప్రభు గడుపులో జరిగినటువంటి భయంకరమైన విధ్వంసమై నిరసన తెలియజేస్తుండగా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలు అలాగే సహోదరులందరూ కలిసి తండ్రి ఈ ర్యాలీలో ముందుకు వెళుతుండగా మీ సన్నిధిని మీ కృపను మాతో ఉంచము ప్రభా. మీ క్రమం చొప్పున నడిపించి మహిమ పొందము. శత్రువు యొక్క అడ్డులో ఆటంకాలు దూరపరచము. యేసు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుకున్నాను మా పరమ తండ్రి. రక్తం మనలకు పగలు మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభమై ప్రభువునందు ప్రియమైన తాడేపల్లిగూడెం పట్టణ వాసులందరికీ కూడా మా విన్నపం. ఈ రోజున భారతదేశంలో జరుగుతున్నటువంటి దాడుల కొరకు ఈ రోజున తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత సేవకులందరూ అలాగే విశ్వాసులు కలిసి ఏకముగా ఒక తాటి మీదకి వచ్చి పోరాడుచున్నాం. మీ మద్దతు మాకు తెలపాలని ప్రభుత్వం మిమ్మల్ని అందరినీ ఇక్కడ కోరుచు ఉన్నాం. అలాగే ప్రజాస్వామిక దేశ
దేశంలో ఉన్నామా, లేకపోతే తాలిబాన్లు పరిపాలించే దేశంలో ఉన్నామా అనేటువంటి ఆలోచన ఈ రోజున కలుగుతుంది. కాబట్టి క్రైస్తవుల మీద జరిగే దాడుల కొరకు మీరందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి పోరాడాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాం. అలాగే మహిళలకు ఏమాత్రం కూడా రక్షణ లేదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనం గమనించాలి, మహిళల మీద జరుగుతున్న దాడులు ఎంత మాత్రము సహించేది కాదు. అలాగే క్రైస్తవుల మీద జరిగే దాడులు ఎంత మాత్రము సహించేది కాదు. కాబట్టి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం అందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ వారి నిరసన వ్యక్తపరుస్తున్నారు. అలాగే నాకు మద్దతుగా ముస్లిం సహోదరులు నాకు మరి ఈ సమయంలో నా ఎద్దుకు రావడం చాలా సంతోషదాయకం. కాబట్టి అలాగే స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మరి ప్రజాస్వామిక వ్యక్తి కూడా మాతో కలిసి పోరాడాలని ప్రభు పెట్ట మిమ్మల్ని కూడా కోరుతున్నాం. కాబట్టి సంఘానికి రక్షణ, క్రైస్తవ మందిరానికి రక్షణ, మహిళలకు రక్షణ, మా ఓట్లు కావాలి కానీ మా పాటలు మీకు వద్దా అని మేము మిమ్మల్ని కూడా మరి హెచ్చరిస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ నాయకులకు మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్కసారి క్రైస్తవుల గురించి జరిగే దాడుల గురించి మరి మోడీ గారు మరి వారి పెదవులు విప్పాలని ఈ రోజున ప్రభుపేట క్రైస్తవ సమాజం ద్వారా మీకు హెచ్చరిక తెలియజేస్తున్నాం. తాడేపల్లి జేఏసీ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్న దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. మా పరలోకపు తండ్రి, ఈ దినమందు జరుగుతున్న ర్యాలీని మీరు విస్తారమైన నీ యొక్క క్రైస్తవ జనామతోను ముస్లిం సహోదరులతోనూ అలాగే ప్రభ మీరు జరిగించుతున్న కార్యక్రమం అంతటిని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ కార్యక్రమంలో మీరే ప్రభ మహిమ చూపించుచు, ఇదిగో ప్రభ అధికారులైన వారికి మేము వినతి పత్రం ఇచ్చుచుండగా వారును మాకు సహకరించినట్లుగా చేయండి. ప్రభుత్వం అంతా కూడా ఇదిగో ప్రభా అధికారులందరూ కూడా నాకు సహకరించినట్లుగా చేయండి. మీ మహిమను ప్రభువ ఈ కార్యక్రమంలో మాకు తోడయుంచి ఈ ర్యాలీ అంతటి జయకరముగా సాగించండి. మీ మహిమ ప్రభావములు ఈ ర్యాలీ అంతటిలోనూ ప్రభువ క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఖండించు మీరే మహిమ పొందుము. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తోడుండగా చింతయే లేదు, ఏ కొదువ లేదు, నిస్సత్తువే రాదుగా. ఆకలి తీర్చమన్నా కురియును యేసుని నీడలో. యుద్ధము యెహోవాదే, మన యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. We want justice, we want justice, we want justice, we want justice, we want justice. ఎరుకో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, విశ్వాసములకు కథలైనా యేహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. Justice, we want justice, we want justice, we want justice, we want justice. క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవులపై దాడులు ఆపాలి, క్రైస్తవ స్త్రీలకు రక్షణ కల్పించాలి, మతోన్మాదులకు
నామమున మరి యొక్క శాంతి నిరసన ర్యాలీకి వచ్చినటువంటి ప్రతి వారికి మా యొక్క నిన్నైన వందనమనాథులు తెలియజేస్తూ ఉన్నాం. నేడు దీని మందు మరి దేశంలో సార్వత్రిక భారతదేశంలో అనేక మరి మతములతో అనేక జనాంగముతో కలిసినటువంటి యొక్క భారతదేశంలో మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరణకాండ క్రైస్తవులపై మరి విచక్షణారహితముగా మరి చేస్తున్నటువంటి ఆ యొక్క దాడుల విషయమై మరి మేమందరము నిరసన ప్రకటిస్తూ ఉన్నాం. మరి అనేకమైనటువంటి మరి వేల కొద్ది మంది నిరాశ్రయులు అయిపోయారు మరి క్రైస్తవులైన వారు. మరి 350 మందికి మరి దేవాలయాలు నేలమట్టం అయిపోయాయి. కొన్ని పదుల సంఖ్యలో మరి మృతులైన వారు ఉన్నారు. మరి అనేక కుటుంబాలు వేల కొద్ది కుటుంబాలు నిరాశ్రయులు అయిపోయాయి. మరి ఈ దేశంలో క్రైస్తవులైన వారికి మైనారిటీ వారికి మరి రక్షణ లేకుండా ఉన్నది కనుక మరి ప్రభుత్వ వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి యొక్క నిరసన శాంతియుత నిరసన ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేసేది ఏమిటనగా మరి ఆ యొక్క మణిపూర్లో ఇప్పటికైనా కళ్ళు తెరిచి అక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండను ఆపివేసి మరి ఆ యొక్క మరి క్రైస్తవులకు మరి మైనారిటీ మరి వారికి మరి వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ శిక్షించి ఆ యొక్క ప్రాంతమును శాంతిని నెలకొల్పాలని ఆ యొక్క ప్రాంతము ద్వారా దేశమంతటి ఒక ధైర్యమును ఒక చక్కనటువంటి సందేశమును మరి పంపాలని మేము మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దినమున వేల కొలది మరి నేడు దినమందు క్రైస్తవ సహోదరులు ముస్లిం సహోదరులు మరి వచ్చిన ప్రతి వారు ఈ యొక్క నిరసన ర్యాలీకి పాల్గొని మరి ప్రభుత్వానికి మేము ఇది మా హక్కుగా మా యొక్క ఈ దేశంలో మేము ఉండడానికి ఒక చక్కనటువంటి మరి శాంతియుత పాలన అందించాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కనుక మరి యొక్క మరి కార్యక్రమం జరిగించినటువంటి మరి జేఏసీ నాయకులైన వారికి మా యొక్క నిండైన వందన మరణాతులు తెలియజేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. రక్షణ కర్తవైన కృప కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారైన దేవా మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. ఆ యొక్క భారతదేశములో తండ్రి ఒక రాష్ట్రమైనటువంటి మణిపూర్ రాష్ట్రములో ప్రభువా దేవా హింసాకాండలు ఆయన జరుగుతున్నవి నాయన. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో శోధనలు నాయన వారు అనుభవిస్తున్నారు తండ్రి. ప్రభువా మీరే మణిపూర్ లో ఉన్నటువంటి ఎంత వేల మంది అయితే శ్రమలు పడుచున్నారు, ఎంతమంది అయితే బాధపడుచున్నారు, ఎంతమంది ఆశ్రయం లేక సతమతము అవుతున్నారు ప్రభువా. మీరే మీ గొప్ప కాపుదలను వారికి అనుగ్రహించండి ప్రభువా. మీ గొప్ప స్వస్థతను వారికి దయచేయండి ప్రభువా. మీ గొప్ప విడుదలను వారికి దయచేయండి ప్రభువా. మీ గొప్ప ఆదరణ వారికి దయచేయండి ప్రభువా. మీరే వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రభుత్వాలు జోక్యము చేసుకునేలాగున మీరే ఆశ్చర్య కార్యమును జరిగించండి ప్రభువా. ఇదిగో నాయన చేసి వారు అన్ని క్రైస్తవ సంఘముల వారు ఆయన ముస్లిం సోదరులు ప్రభువా కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన శాంతి ప్రదర్శనను ప్రభువా ఆయన మీకు మహిమకరముగా మీరే జరిగించుకొని ప్రభువా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని త్వరగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మణిపూర్ క్రైస్తవులపై దాడులు లేదు మనకి జయం, యేసు రక్తమే మన జయం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా మనదే. మణిపూర్ క్రైస్తవులపై దాడులు వెంటనే ఆపాలి. మణిపూర్ క్రైస్తవులపై దాడులు వెంటనే ఆపాలి. ప్రభుత్వాలు వెంటనే ఖండించాలి. క్రైస్తవ దేవాలయాలు కూల్చడం ఆపివేయాలి. రక్షణ కల్పించాలి. ప్రపంచ
పోయవే నిర్వహించినటువంటి సభ్యత్వ సంఘ సభ్యులకు దైవజనులకు కూడి వచ్చినటువంటి విశ్వాసులకు ఈ పట్టణ ప్రజలందరికీ ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ఎవరి కాలవర్షి సెంటర్ తరఫున ఆ కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మణిపూర్లో జరుగుతున్నటువంటి మారణకాండ హింసకాండ కోసం ప్రభు నందు ప్రియమైన వలన దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రజాస్వామ్య దేశము. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు స్వాతంత్ర్యం కావాలి. స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి చాలా కాలం అయింది. స్వేచ్ఛ స్వతంత్రాలు మన యొక్క భారతదేశంలో నశించిపోయాయి. ఆ యొక్క రాష్ట్రాల్లో స్వాతంత్ర్యం కరువైపోయింది. క్రీస్తు ప్రభు ఉంటే మనందరికీ స్వతంత్రం ఉందని పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉన్నది. ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రభు పేరిట క్రైస్తవులందరూ మిమ్మల్ని హింసించేవారు కాదు, ఆనిశించేవారు కాదు, మీ మీద పోట్లాడేవారు కాదు, మీతో వ్యాఖ్యమాడేవారు ఎవరు కాదు. మన ముస్లిం సోదరులు ఎంతో మంది ఈ స్థలానికి విచ్చేసి మాతో సహకరించి కలిపి వారు ఈ సమయంలో ముందుకు సాగుతూ క్రీస్తు నామములు మనందరం ఐక్యతను చాటుతూ ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాస్వామ్యం లేదని హింస ప్రవహించినటువంటి దేశాల్లో స్వతంత్రత కావాలని ప్రభు పేరిట మారణ హోమాన్ని ఆపి ప్రభుత్వం స్పందించాలని ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం తరఫున ప్రధానమంత్రి అయిన మోడీ గారు స్పందించి క్రైస్తవుల పక్షంగా న్యాయం చేసి క్రైస్తవ దీవెనకరమైన రాజ్యాన్ని ఆలోక రాజ్యాన్ని క్రైస్తవుడు అంటే ఒక మతం కాదు, కులం కాదు, తత్వం కాదు. దయచేసి మనందరం కూడా క్రీస్తు పేరిట అందరికీ ప్రభు కనుక మనందరం క్రీస్తు పేరిట ఆ ఈ హింసాకాండలో మీ అందరూ కూడా సహకరించి హింస తప్పించాలని ప్రార్థించి ముందుకు సాగిపోతాం. అందరికీ వందనాలు, ధన్యవాదాలు. గొప్ప రక్షణ బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం. మా భారతదేశం కొరకు, మా భారతదేశ సరిహద్దుల యొక్క సమాధానం కొరకు శాంతి ర్యాలీగా మేము కలిసి వెళుతున్న ఈ సందర్భాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభువా. నీ కృప చేత మా భారతదేశాన్ని రక్షించమని కోరుకుంటున్నాం దేవా. నీ యొక్క వాక్యం సెలవిస్తున్నది, ఇశ్రాయేల్ రక్షించేవాడు కొడుకుడు నిద్రపోడు. ఏ మనిషి నశించిపోవడం మీకు ఇష్టం లేదు కనుక మా భారతదేశం అంతటినీ రక్షించమని కోరుకుంటున్నాం. మా భారతదేశము దేవా తండ్రి, నేను సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పేదిగా దేవా తండ్రి. మా భారతదేశము మతపరమైన రాజ్యంగా కాక దేవా తండ్రి ప్రభా లౌకిక శక్తులతో కాక ఇహ సంబంధమైన పరిస్థితులతో కాక ప్రభా ఐక్యతతో సమాధానంతో మేమందరం కూడా ప్రజాస్వామ్య రాజ్యముగా జీవించలాగిన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. మా పైన అధికారులుగా పెద్దలుగా నేను మీ కృప చేత నేను సింహాసనాలపై కూర్చుని పెట్టిన పెద్దలను, అధికారులను, ప్రధానులను దేవతని మీరు దర్శించండి, రక్షించండి. వారికి మంచి ఆలోచన జ్ఞానమునిచ్చి మంచి పరిపాలన అందించడం సహాయించండి. మా తాలూకులలో జరుపులా చేసే ఈ యొక్క ర్యాలీని దీవెనకరంగా మార్చాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. మరి క్రైస్తవ సంఘాలు నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన సంఘీభావాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నాం. సోదరులారా, మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కాబోతుంది. 76 సంవత్సరాల్లో గతంలో మరి భారతదేశంలో అనేక మతాలు, కులాలు, జాతులు, వర్గాలు, వేషాలు, సంస్కృతులు ఉన్నటువంటి మన భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మన భారతదేశం ప్రజాస్వామ్యంగా మరి లౌకిక వాదంతో మరి ఈ దేశాన్ని పరిపాలించుకుంటున్నటువంటి మన రాజ్యాంగాన్ని ఈ రోజున మరి ప్రమాదంలో పడింది. భారతదేశం యొక్క మత సామరస్యం, సార్వభౌమాధికారం, సమైక్యత, సమగ్రత ఈ రోజున ప్రమాదంలో పడింది. కారణం ఏంటంటే విభజించు పాలించు, డివైడ్ అండ్ రూల్. ఏదైతే మతోన్మాద శక్తులు ప్రజల్ని విడగొట్టి మతాల పరంగా, కుల
పారిశ్రామికవేత్తలతో కలిసి మరి ఈ మోడీ ప్రభుత్వం వాళ్ళతోటి కుమ్మక్కయి అక్కడ ఉన్నటువంటి యావత్తు క్రైస్తవ సోదరుల్ని మరి ఖాళీ చేయించి అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులను మరి ఖనిజాల్ని మరి ఈ కార్పొరేట్ సంస్థలకి గట్టబెట్టాలని చెప్పేసి చూస్తుంది. దీంట్లో భాగంగానే మణిపూర్ లో కుకీలైనటువంటి క్రైస్తవులు మరి వాళ్ళ మీద మైతీలు దాడి చేసి అక్కడ అక్కడ మైతీలు మరి కుకీల మీద క్రైస్తవులు దాడి చేసి అనేక వందల ప్రార్థనాలయాలు మరి ఈ రోజు కూడా 3000 పైచిలకు మరి అక్కడ ప్రార్థనాలు జరిగినాయి అంటున్నారు. మరి అక్కడ అలాగే 1000కి పైగా మరి చర్చిలను కూడా తగలబెట్టడం జరిగింది. ఈ రోజు కూడా అనేక మంది అక్కడ నిరాశ్రయులు అయిపోయారు. ఇంచుమించుగా 1,00,000 మంది అక్కడ నిరాశ్రయులు అయిపోయి తమ ధన మాన ప్రాణాలను కోల్పోయి తన ఉన్నటువంటి ప్రాణాన్ని మరి దక్కించుకునే దిశగా ఇప్పుడు అక్కడ చూస్తా ఉంటే తెలుస్తుంది. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ ఏం చేస్తుంది, మణిపూర్ లో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో మరి మణిపూర్ లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కావాలనే చేస్తున్నాయి. వీళ్ళు డివైడ్ అండ్ రూల్ ఏదైతే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీ నెగ్గాలని చెప్పేసి మరి ఈ మోడీ ప్రభుత్వం రావాలని చెప్పేసి ఈ రోజు కూడా మరి రాష్ట్రాలలో చూస్తాం. నిన్న కాకుండా హర్యానాలో మరి మైనార్టీ వర్గాల మీద మరి బజరంగ దళ్ వంటి సంస్థలు దాడి చేసి జనాన్ని చెప్పేస్తున్నారు. ఈ రకంగా మరి క్రైస్తవులను మరి వెంటనే అక్కడ 356 రాజ్యాంగ అధికారుల ప్రకారం ఆ రాష్ట్రాన్ని భద్రం చేసి రాష్ట్రపతి పాలన విధించాలని, అలాగే జాతీయ పార్టీతోటి మరి అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ జాతీయ సమస్యను పరిష్కరించాలని, క్రైస్తవులకు జరిగినటువంటి అన్యాయాన్ని మరి ఖండిస్తూ జై హింద్ జై భారత్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమ కలిగి ఉన్న తండ్రి, ఈ అత్యున్నత ఘనశ్రేష్ఠ నామమునకు లెక్కలేని స్తోత్రాలు. ఇదిగో తండ్రి, క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల నిమిత్తమై ఇదిగో ఇక పడాల ప్రభు యొక్క సమయంలో తాడే పెలుగుడులో జరుగుతూ ఉన్నటువంటి యొక్క ప్రభు శాంతియుత ర్యాలీలో అనేక మంది క్రైస్తవులమైన మేమందరం ఐక్యమత్యము కలిగి ఇక ఈ ర్యాలీని జరిగించినందుకు నీకు చూపి ఉన్న కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. క్రైస్తవుల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అరికట్టుల కొరకు ఎలాగో అన్ని డినామినేషన్ నుండి వచ్చి ప్రభు యొక్క శాంతియుత ర్యాలీని జరిగించినందుకు నీవు చూసి ఉన్న కృపను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఈ యొక్క ర్యాలీ అంతా ఇవే మహిమార్థమై జయకరముగా జరిగింపజేసి ఈ యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వాదములతో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి ప్రమాదములు జరగకుండా యేసయ్యా ఈ శాంతి ర్యాలీని మహిమార్థమై మీరు జరిగింపజేసి మహిమ పొందుకోనమని యేసు నామమున దినముగా వేడుకొని ప్రార్థన చేయొచ్చు నామ పరమ తండ్రి. క్రైస్తవుల ఉద్యమం వర్ధిల్లాలి. We want. వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత, మతం నశించాలి, లౌకిక రాజ్యం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి క్రైస్తవుల ఐక్యత. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రాపవేయ తండ్రి, యేసయ్యా మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఇదిగో నాన్న జాయింట్ యాక్షన్ కమిటీ నాన్న ఆధ్వర్యంలో ప్రభువా, ఇదిగో దైవజనులందరూ ప్రభువా, ఇదిగో నాయన విశ్వాసులు, ఆయన సంఘ పెద్దలు ప్రభువా, జాయింట్ యాక్షన్ కమిటీ వారు ప్రభువా, ఇదిగో నాయన ఈ మణిపూర్ నాయనలో జరుగుతున్న దమనకాండను నిరసిస్తూ ప్రభువా, ఇదిగో నాయన ఇదిగో సహోదరుని మీద ప్రభువా జరుగుతున్న ప్రభువా అత్యాచారాలను ప్రభువా, అమానవీయ సంఘటనను ప్రభువా ఖండిస్తూ నాయన ఇదిగో మేమందరము కలిసి నీ నామం పేరట ప్రభువా ఇదిగో ఇలా శాంతి ర్యాలీని ప్రభువా నిర్వహించుటకు నాయన మీరు చూపించిన మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి నాయన మీ పాదాలకు వేల కోట్ల 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 లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీయుల పట్ల పగలు మేఘస్తంభముగాను ప్రభువా, రాత్రి అగ్నిస్తంభముగాను మీరు నిలిచి ఉండి నాయన మీ ప్రజలను ప్రభువా నలు దిక్కుల నుండి సమకూర్చిన ఆయన ఇదిగో దేశంలో ఉన్నతమైన స్థితిలో ప్రభువా మీరు తల ఎత్తుకుని నిలబడేటట్లుగా ప్రభువా మీరు చేసిన కృపను బట్టి మీకు వందనాలు. ఆనాడు గర్వించిన నెబుకద్నెజరును ప్రభువా ఇదిగో 127 దేశాల చక్రవర్తి అయిన ప్రభువా నెబుకద్నెజరును ప్రభువా నేను నీ మీద తిరగబడినప్పుడు గట్టి మేపిన దేవుడు నాయన ఇదిగో నాయన అధికారులను, ప్రధానమంత్రులను, అందరిని ప్రభువా, పరిపాలకులను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. మంచి జ్ఞానం ఇవ్వండి తండ్రి, సమయోచితమైన సహాయమైన ప్రభువా, సంక్షేమపరమైన ప్రజారంజితమైన పరిపాలన ప్రభువా అందించినట్లుగా మీరే మీ పరిశుద్ధాత్మతో కుమ్మరించి కృప చూపించమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో మమ్మల్ని అందరినీ పాదాలకు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం పరమ తండ్రి. అందరికి వందనాలండి. దేవుని మహాకృపను బట్టి మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ విధంగా క్రైస్తవులందరూ తోటి శాంతి ర్యాలీ జరిపే దేవుని కృపను బట్టి వందనాలు. మరి ఈ ర్యాలీ బట్టి కూడా మరి ప్రభుత్వాల మార్పు రావాలని మనందరం ప్రార్థన చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన జేఏసీకి కృతజ్ఞత తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ర్యాలీ ముందుకెళ్ళండి. స్లోగన్స్ ప్లీజ్. మణిపూర్ లో జరిగిన అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, వారు మన అక్క చెల్లెళ్ళు, మన తల్లి లాంటి వారు, మన బిడ్డలు లాంటి వారు. అందుకే భారతదేశం అంతా స్పందించింది మణిపూర్ యొక్క శాంతి కొరకు. మణిపూర్ లో దేవుడు గొప్ప కార్యము చేయలాగున క్రైస్తవుల శక్తి సౌలులను పౌలులుగా చేసే శక్తి మనకే ఉంది. సౌలులను పౌలులుగా మార్చే శక్తి మనకే ఉంది. హలో పక్కన ఉన్నవాళ్ళు కూడా వెనక్కున్నాడు. వ్యాన్కి మీకు ఒక 10 మీటర్ల డిస్టెన్స్ ఉండాలి. ప్లీజ్ దయచేసి మీ ప్యానల్ వెనక కనపడలేదు, మీ ప్యానల్ ఎవరికి కనపడలేదు. నీ ప్రియమైన నామం బట్టి నాయన మణిపూర్
ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడులను గొప్ప రక్షక నీకు స్తోత్రం లేదు నాయన. లోకంలోని మార్గములన్నీ కూడా మూయబడినా నీ నుండి వచ్చేటువంటి మార్గం గొప్పది ప్రభా. నీ సహాయం గొప్పది ప్రభా. మరి ప్రజలందరికీ కనువిప్పు కలిగించిన తండ్రి ప్రభా. మరి అలాగే నాయన మరి ప్రభుత్వాలను, అధికారులను, నాయకులను మీరు దర్శించమని వేడుకుంటున్నాం నాయన. మరి వారిపై జరుగుతున్నటువంటి దురాగతాలను ఆయన మీరే సమాధాన పరిచిన ఆపమని వేడుకుంటున్నాం ప్రభా. ఇదిగో తన ఎంత ఘన విజయముగా జరుగుతున్నట్టు ర్యాలీని, సంఘములన్నీ కూడా క్రైస్తవుల ఐక్యతను ఇదిగో నీ ప్రేమను ఆమోదింపజేసి బలపరచండి. గొప్ప కార్యం జరిగిస్తారని నేను స్తుతిస్తూ దీవించి బలపరచండి. ప్రతి ఒక్కరి యొక్క ఐక్యతలో, ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్నటువంటి గలిబిలిని, వ్యాకులతను అంతటి కూడా తొలగించి ప్రభా ఈ కృపా కార్యమును జరిగించి క్రైస్తవులంటే నాయన వారు నాయన కేవలం నిస్సహాయం కాదు, వారి యొక్క బలమైనటువంటి జనాంగమని గుర్తించబడలాగా నీ కృప దాయించమని నీ నా పేరు ప్రార్థిస్తూ యేసునామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. నామములో వందనాలు తెలియజేస్తున్నాం. మరి పెంటపాడు మండలం నుండి మేము వచ్చి ఉన్నాము. ఈ యొక్క మణిపూర్ మరణకాండ మరి క్రైస్తవులను ఎంతగానో హింసించి ఉన్నారు. మరి అంతేకాకుండా క్రైస్తవ మహిళలను మరి వివస్త్రాలను చేసి ఎంతగానో వేధించారు. దయచేసి కనుక మరి ప్రభుత్వాలు స్పందించి మరి క్రైస్తవులపై జరుగుతున్నటువంటి ఈ యొక్క మరణకాండను ఆపుచేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మరి ఆ యొక్క మణిపూర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మరణకాండ ఎందుకు జరిగిందంటే మరి అక్కడ గొర్రెలు, పచ్చలు, వత్సరాలు, అంతేకాకుండా గసగసాల సాగు ఇవన్నీ కూడా మరి అమూల్యమైనటువంటి పంట పండుతున్నటువంటి ఇదంతా గల కారణము క్రైస్తవులు ప్రార్థన చేయడం వలన ఆ ప్రాంతము ఆశీర్వదించబడి ఉన్నది. కనుక క్రైస్తవులు చేస్తున్నటువంటి ప్రార్థన వరకు మరి ఎంతగానో బాధ కలిగించి మరి క్రైస్తవులను ఈ రీతిగా హింసించడం సరి అయినది కాదని ప్రభుపేట తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మానవుడు అది ఆలోచించాలి. ఈ క్రైస్తవులు మరి హింస చేయడం వారు కారు, ప్రార్థన చేసేవారు. మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. వారి ద్వారా స్వస్థతలు దేవుడు అనుగ్రహిస్తారని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని మరణకాండను ఆపుచేయవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తారు. రక్తం యేసు దివ్య వాక్యమాకిచ్చెను బహుబలం. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ప్రభు ఆత్మతో. యేసుక్రీస్తు నామములో మా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలోకి వచ్చిన ముస్లిం సోదరులకు కూడా మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, భారతదేశం లౌకిక రాజ్యం. ఎవరికి ఇష్టమైన భగవంతుని వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు. కానీ నిన్నటి దినం రాజమండ్రిలో జరిగిన సంఘటన ఇలాగే వారు కూడా మరి ర్యాలీ చేస్తూ ఉండగా కొన్ని సంఘటనలు తెలియజేశారు. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మణిపూర్లో గుట్టలుగా శవాలు పడి ఉన్నాయి. సుప్రీంకోర్టు స్పందించింది, కానీ అక్కడ ప్రజలకు ఆహారం కానీ నీళ్లు లేని పరిస్థితిలో ఉన్నారు. మోడీ ప్రభుత్వం వారు వెంటనే స్పందించాలని సుప్రీంకోర్టు వారు కోరడం జరిగింది. ముఖ్యంగా 90% కుకీలో క్రైస్తవులు ఉన్నారు కుకీలలో. కాబట్టి మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, బీజేపీ సిద్ధాంతాన్ని కలిగి, బజరంగ దళ సిద్ధాంతాన్ని కలిగి భారతదేశాన్ని విభజించి పరిపాలించడానికి పూనుకుని గుజరాత్ లో ముస్లిం సోదరులను మరి నరహంత విధానంలో చేశారు. అలాగే మణిపూర్ లో కూడా అదే విధంగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఇది భారతదేశం అంతా కూడా వాళ్ళ యొక్క నినాదం ఒకటే,
క్రైస్తవులు భారతదేశంలో ఉండకూడదు, వారు సమాధుల్లో కన్నా పోవాలి, వేరే దేశం పోవాలని ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కాబట్టి క్రైస్తవులు చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మీరు గమనించండి, ఆలోచన చేయండి. అదేవిధంగా కార్గిల్ యుద్ధంలో యుద్ధం చేసిన ఒక సైనికుడి భార్య విషయంలో ఆ సైనికుడు మాట్లాడిన మాట ఏంటంటే, నా భార్యను కూడా నేను రక్షించుకోలేకపోయానని వాపోతూ ఆయన తెలియజేశాడు. కాబట్టి ప్రభుత్వం ఎక్కడుందో గమనించి ప్రజలందరూ కూడా అయ్యా ఇది ఒక క్రైస్తవుల బాధ్యతే కాదు, స్త్రీలు అనేవారు అందరిలో ఉన్నారు గమనించమని మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మణిపూర్ లో జరుగుతున్న క్రైస్తవుల మీద జరుగుతున్న భయంకరమైనటువంటి దాడులకు తాడేపల్లిగూడెం క్రైస్తవ సంఘాల తరపున మా నిరసనను తెలియజేస్తున్నాం. ప్రభునందు సహోదరులందరికీ మా హృదయపూర్వక వందనాలు. భారతదేశంలో ఇంతవరకు ప్రతి మతము ప్రతి జాతి స్వేచ్ఛగా బ్రతికే స్వాతంత్రము హక్కు మరి రాజ్యాంగం ద్వారా కల్పించబడింది. అలాంటి రాజ్యాంగాన్ని నిర్విరామం చేస్తూ మత సామ్రాజ్యాన్ని పాడు చేస్తూ కుల వ్యవస్థను పాడు చేస్తూ ఈ రోజున కులాల మధ్యలో మానవుల మధ్యలో జాతుల మధ్యలో వివక్షత హింసిస్తున్న ఈ దేశాన్ని క్రైస్తవుల్ని అనగదొక్కుతున్న ఈ దేశాన్ని సమూలంగా మరి దేవుడు తీసివేయాలని కోరుకుంటున్నాం. క్రైస్తవులకి ఏ దేశమైతే సహకరిస్తాదో, క్రైస్తవులకి ఏ దేశమైతే సహకరిస్తూ ముందుకు నడిపిస్తాదో ఆ దేశాన్ని మహోన్నతుడైన దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. అలాంటి దేశం కొరకు ప్రార్థిస్తాం, అలాంటి దేశం కొరకు జీవిద్దాం, అలాంటి దేశం కొరకు క్రైస్తవుడు నడుము కట్టి ముందుకు నడవాలని మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. అందరికీ వందనాలు. మరి తరపున నిరసన తెలియజేయడానికి నేడు భారతదేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, అలాగే నాయకులు, అలాగే ముస్లిం సోదరులు అలాగే హిందూ సోదరులు అందరూ కలిసి ఈ యొక్క శాంతియుత ర్యాలీలో పాలు పంచుకొని ఉన్నారు. మరి నేడు భారతదేశ సామరస్య కొరకు మరి భారతదేశంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ ప్రభు పేరిట ఈ యొక్క శాంతియుత ర్యాలీని ముందుకు కొనసాగించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాలు పంచుకొని ఉన్నారు. సాటి మానవుల పట్ల జరుగుతున్న విపక్షలను ఖండిస్తూ ఆ యొక్క స్త్రీలపై జరుగుతున్న అరాచకాలను ఖండిస్తూ నేడు ఈ యొక్క తాడేపల్లిగూడెం పట్టణంలో బహు జన సమూహంతో ఈ యొక్క అతిపెద్ద ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇందుకు జేఏసీ కమిటీ వారు సహకరించి ఉన్నారు. అలాగే అనేక సంఘాలు, ముస్లిం సోదరులు అందరూ సహకరించారు. అందులో బట్టి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. తరపు నుంచి సమయం ఇక లేరా నేస్తం, ఇది ఏ సమయం ఇక లేరా నేస్తం.
లేకుండా అందరినీ సమానంగా చూసే తత్వం అనుగ్రహించాడు ప్రభా. నీ కృపలో క్రైస్తవులకి శ్రేష్టమైనటువంటి భద్రత, ఈ రెక్కల చాటున కృప మా అందరికీ అనుగ్రహించి ప్రభా, అమలును బట్టి ఈ దేశాన్ని బట్టి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏమి చేసినా దేవుని నామానికి ముందుగా మహిమ కలుగు నిమిత్తమై మనందరం కూడా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ముఖ్యంగా మనం చేసే శాంతి యాత్ర దేనికంటే అందరికీ తెలుసు, ఈ దేశము అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతులు కలిసే ఉండే దేశం ఇది. ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలి. కానీ 2-3 నెలలు బయట ప్రపంచానికి తెలియకుండా జరిగే మారణకాండ నిమిత్తమై సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వారే దాని గురించి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కన్న బిడ్డలా చూసుకున్నప్పుడే ఇలాంటి ర్యాలీలు ఇలాంటివి జరగవు. కాబట్టి ప్రతి ఒక్కరూ అధికారుల కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, ఆయన రాజులను త్రోసివేసి నియమించే దేవుడు. ఆయనకు విరుద్ధమైన రాజ్యాలు ఇవి కూడా నిలబడినట్లుగా చరిత్రలో లేవు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని ద్వారానే అధికారం వస్తుంది. అధికారంలో ఉన్న వారందరూ కూడా ముఖ్యంగా అధికారుల కొరకు ప్రార్థించమని బైబిల్ చెప్తుంది. అంతేకాదు ఈ దేశంలో ఉన్న వారందరూ అన్నదమ్ముల్లా, అక్క చెల్లెళ్ళ కలిసి ఉండే దేశం ఇది. కాబట్టి ఈ దేశాల్లో అన్నదమ్ముల మధ్య లేకపోతే కుటుంబాల గొడవలు పెట్టేట్లుగా ఎవరు ఉండకూడదు. అందరూ కలిసిమెలిసి ఉండే దేశం ఇది. కలిసిమెలిసి అందరూ ముస్లిం సహోదరులు కానీ ఇక్కడ ఉన్న క్రైస్తవులు అనేక మంది ఈ దేశంలో ఉన్న వారందరూ కూడా కలిసిగా ఉంటేనే ఆశీర్వాదం. 133వ కీర్తనలో రాయబడినట్లుగానే సహోదరుల ఐక్యత కలిగి నివసించిన ఎంతో మేలు, ఎంతో మనోహరం ఉంది. కాబట్టి మనందరం ఐక్యత కలిగి ముందుకు సాగుదాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ప్రభుత్వానికి మంచి ఆలోచన దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఈ సమయంలో క్రైస్తవ పరిరక్షణ సమితి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, మణిపూర్లో జరుగుతున్నట్టు వెంటనే ఆపాలి అని నేను క్రైస్తవ పరిరక్షణ సమితి తరఫున నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై. సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై. ఈ రోజు భారతదేశంలో ఒక రాష్ట్రమైనటువంటి మణిపూర్ రాష్ట్రంలో జరిగేటువంటి హింసా దాడులను నిరసిస్తూ మహిళల మీద క్రైస్తవుల మీద జరిగేటువంటి ఈ దారుణ మానవ హోమమును ఖండిస్తూ ఈ రోజు తాడేపల్లిగూడలో జేఏసీ తరఫున ఈ ఐక్య క్రైస్తవ తాడేపల్లిగూడ పట్టణ పరిసర ప్రాంతముల నుంచి విశేషమైనటువంటి సహోదరులైన వారు రావడం జరిగింది. మేమందరము మీడియా సహోదరులకి ఈ ర్యాలీ ద్వారా ప్రభుత్వ అధికారులకు మేము తెలియజేసేది ఏంటంటే, మణిపూర్ రాష్ట్రమును కాపాడమని మేము మీకు ఎదురు చేస్తున్నాం. మణిపూర్ రాష్ట్రముల గురించి ఐక్యరాజ్య సమితిలో కూడా అనేకులు మాట్లాడుతూ భారతదేశంలో స్త్రీల మీద జరిగే ఈ యొక్క హింసాకాండను నిరసిస్తూ ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడుతున్నారు. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులైన వారు మాట్లాడకపోవడం అది శోచనీయమని నేను మీకు తెలియజేస్తూ, జేఏసీ తరఫున ఈ యొక్క క్రైస్తవుల మీద జరిగే దాడులను మేము ఖండిస్తూ నిరసిస్తూ మణిపూర్ రాష్ట్రమును కాపాడాలని మరి ప్రభు నామంలో మీడియా వారి తరఫున ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవులపై దాడులు. ప్రియులారా, భారతదేశ ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. ఒక క్రిస్టియానిటీ కానీ, ముస్లిమిజం కానీ, లేదా హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, జైనిజం కానీ, ఎన్ని మతాల మత గ్రంథాలు, జొరాస్ట్రియనిజం ఆల్సో, ఏ మత విశ్వాసాలు ఉన్నా సాటి మనిషిని గౌరవించమంటుంది, ప్రేమించమంటుంది. కానీ ఏ మతము కూడా సాటి మనిషిని చంపమని ఆదేశించలేదు. కానీ ఈరోజు దాని విరుద్ధంగా
ఈ దేశంలో మేము పల్లి బంధుస్తులమి, ఈ దేశ పౌరులమి, మీతో సహవాసులమి, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులమి, మీరంటే మాకు ఎంతో ఇష్టం. దయచేసి మతోన్మాదులు చేస్తున్న చర్యలను సాటి హైందవ సహోదరులు నేను గమనించి వారిని మీరు కూడా ముక్త కంఠంతో నేను ఖండించాలి. ఈ ర్యాలీని మరి జాయింట్ యాక్షన్ కమిటీ తాడిమలుగుడు వారి తరఫున చేశాం. వచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలు తెలియజేస్తున్నాం. అనేక మతాలు, కులాలు, వర్గాలు, జాతులు, సంస్కృత వేషాలు ఉన్నటువంటి ఉన్నతంలో లేనటువంటి భారతదేశం. మన భారతదేశ దేశానికి సువిశాలమైనటువంటి రాజ్యాంగాన్ని మన ప్రజాస్వామ్యంగా లౌకికవాదంతో మొత్తం హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన మొత్తం అన్ని కూడా మతాలు, కులాలు సామరస్యంగా ఉంటున్నాం. కానీ దురదృష్టవశాత్తు మరి ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలు మరి చాలా ఈ దేశ సార్వభౌమాధికారానికైనా దేశ సమగ్రతకైనా ఒడ్డులు పెట్టలాంటిది. మరి అనేక రాష్ట్రాలలో మరి మతాల పరంగా, కులాల పరంగా, జాతుల పరంగా ఈ రకమైనటువంటి మరి డివైడెడ్ రూల్ అని చెప్పేసి జరగడం చేస్తున్నారు. కనుక ఈ మతోన్మాదం నశించాలి, ప్రజలందరూ కూడా సామరస్యంగా ఉండాలి. హిందూ, ముస్లిం, క్రైస్తవ, జైన, బౌద్ధ మరి ముస్లిం అందరూ కూడా సమైక్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నేను రాజకీయ నాయకులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, మరి మతాల యొక్క ఎవరైతే అధిపతులు ఉన్నారో కానీ వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేసి మరి నేను ఈ రోజున విన్నపం చేసేది ఏంటంటే, మనమందరూ ప్రజలు ఆ సర్వేశ్వరుడు, ఆ దేవుడు పుట్టించినటువంటి మానవులం. మన మానవుల యొక్క రక్తం ఎర్రగానే వద్దు. కానీ ఈ కులాల మధ్య, మతాల మధ్య మరి ఈ రకమైనటువంటి మరి పెట్టి ఈ రకంగా రాజ్యాధికారం సాధించాలంటే ఇది మనుషుల మీద మరి పౌర హక్కులు, ప్రాథమిక హక్కుల మీద దాడి. మరి ఈ రోజు మణిపూర్ లో మే 4వ తారీఖున మరి నగరంగా మరి ఊరేగించినా కూడా అది మే 18వ తారీఖున మరి 14 రోజుల పాటు మరి ఆలస్యంగా అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 3 నెలలుగా అక్కడ ఇంటర్నెట్ ని కట్ చేసి మరి అక్కడ పౌర హక్కులు మరి అక్కడ మెజారిటీ వర్గాలైనటువంటి మరి ఈ క్రైస్తవం మీద మరి మొయితీలు అనేవారు మరి దాడి చేయడం, మరి ఈ ప్రభుత్వాలు వారికి ఏమో సమర్థించడం, ఈ రకమైనటువంటి మరి డివైడెడ్ రూల్ మానవలసిందిగా నేను మానవత్వంతో ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. కారణం ఏంటంటే మనమందరూ కూడా భారతదేశం హిందుత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం. మనందరూ సామరస్యంగా ఉందాం, మనమందరూ కలిసి ఉందాం. హిందూ, ముస్లిం, క్రైస్తవ ఐక్యత, హిందూ, ముస్లిం, క్రైస్తవ ఐక్యత, హిందూ, ముస్లిం, క్రైస్తవ ఐక్యత. అన్ని మతాలు సమానమే. ఏ మైనారిటీ వర్గం మీద కూడా ఏ మతం కూడా దాడులు చేయకూడదని మణిపూర్లో జరుగుతున్నటువంటి స్త్రీలకు మరి అక్కడ జరిగినటువంటి కష్టాలు, ఇబ్బందులు మేము మనసులో పెట్టుకుని ర్యాలీ చేస్తున్నాం. సహకరిస్తున్న ప్రతి ఒక్కరు వందనాలు. వెంటనే మణిపూర్లో సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నాం. చూస్తున్నాడు
మేము తెలియజేస్తున్నాం. ఇది కేవలము శాంపుల్ మాత్రమే, శాంతియుత రాలేదే. మీరు మరి మీరు గౌరవించండి, లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరుగుతాయి. మణిపూర్లో జరుగుతున్న ఈ మారణకాండ ఒక క్రైస్తవుల మీదనే కాదు, మానవత్వం మీద దాడి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అది మాత్రమే కాదు, మైనార్టీ మీద కూడా దాడి. సహోదరులారా, మీరు ఎవరైనా ఏ కులమైన మైనార్టీగా ఉండినట్లయితే రేపు పొద్దున్న ప్రభుత్వాలు మైనార్టీ క్షేమంగా ఉంచే అవకాశాలు లేవు. కనుక ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఏ కులమైనా ఏ మతమైనా. ఈరోజు ఆ ముస్లిం సహోదరులు సహకరిస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ సహకరించి ఈ మానవత్వాన్ని కాపాడాలి. ప్రభుత్వాలు సరైన పరిపాలన అందించాలి. త్వరగా స్పందించేటట్టుగా ప్రతి ఒక్కరూ స్పందించాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అందరికీ వందనాలండి. క్రైస్తవులపై దాడులు, ప్రపంచ శాంతి, దేశ శాంతి, మణిపూర్ శాంతి, క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, మరి మణిపూర్లో జరిగినటువంటి క్రైస్తవులపై జరిగినటువంటి ఈ అరాచకాలని, అలానే క్రైస్తవ మరి సహోదరులైనటువంటి మరి ఆడవారిని నగ్నంగా నడిపించినటువంటి దుస్థితి ఈ భారతదేశంలో కలిగింది. మరి దీనికోసం నిరసనగా మనమందరం కూడా, క్రైస్తవులందరూ కూడా ఏకంగా మరి ఈ యొక్క అరాచకాన్ని ఖండిస్తూ మరి మేము ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా, క్రైస్తవులపై ఇలాంటి దాడులు జరగకుండా, మరలా జరగకుండా మరి ఇలాంటి శాంతి ర్యాలీని మేము చేపట్టాము. అలాగే ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే, అందరూ మనుషులు సమానమే, అందరూ దేవుడు సృష్టించినటువంటి వాళ్ళే. దీనిలో కులం లేదు, మతం లేదు. ఇలాంటి కులంలో పుట్టండి, ఇలాంటి మతంలో పుట్టండి అని ఎవరు అనలేదు. యేసుక్రీస్తు గురించినటువంటిది మతం కాదు. యేసుక్రీస్తు ఒక బోధకుడు, ఒక మార్గం చూపించాడు, మంచి మార్గం చూపించాడు. ఆ మంచి మార్గంలో మేము నడుస్తున్నాం, ఆ మంచి మార్గంలో నడుస్తున్నాం అంతే తప్ప మత మార్పిడి కాదు కాదు కాదని తెలియజేసుకుంటున్నాం. మేము మెర్సీస్ తరపున తెలియజేస్తున్నది, సహోదరులంతా ఒక్కటే, మనమంతా ఒక్కటే. ఎవరికి వచ్చినటువంటి ప్రార్థన వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఎవరిని కూడా కించపరచకూడదని, ఈ విధమైనటువంటి పరిస్థితులకి గురి చేయకూడదని మెర్సీస్ తరపున తెలియజేసుకుంటారు. బోలో క్రీస్తు మహారాజుకి, బోలో క్రీస్తు మహారాజుకి. మణిపూర్ క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, మహిళలపై దాడులు, పురుషులపై దాడులు, మైనార్టీలపై దాడులు, మైనార్టీలపై దాడులు, క్రైస్తవులపై దాడులు. చూడుము ఈ భూమిపై చీకటియే కమ్మెనే, జనగణములు వెలుగులేక మూర్చుండెనే. యెహోవా మహిమయే నీపై ఉదయించెనే, ప్రభువు నిన్ను ఏరి కోరెనే. లోకానికి వెలుగుగా నీవే ప్రభు జ్యోతిగా కదిలితే
మండుచు ప్రభు యేసుని చూపుతూ అడుగువే కొండలే కరగవా అపవాది దుర్గ కోటలన్నీ సాతాను సామ్రాజ్యం కూలాలి, బంధకాలన్నీ విడిపోవాలి. మహిళలపై దాడులు, మహిళలపై దాడులు, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవులపై దాడులు, క్రైస్తవ భాషలపై దాడులు. We want justice. We want justice. మహిళలపై అత్యాచారాలు. We want justice. We want. లోకమే ప్రభుని వెంట నడవదా భగ 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 మండుచు ప్రభు యేసుని చూపుతూ అడుగువే కొండలే కరగవా అపవాది దుర్గ కోటలన్నీ కూలవా సోదరా లేవరా యేసుకై అగ్నితో రగలరా. We want justice. We want justice. క్రైస్తవులపై అత్యాచారాలు, క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు, క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు, మణిపూర్ క్రైస్తవులపై అత్యాచారాలు, మణిపూర్ భాషలపై దాడులు. We want justice. We want justice. We want. రాజ్యాంగం మనకిచ్చిన హక్కులని ఒక్క నిమిషం ప్లీజ్. ప్రసన్న ఎక్కడున్నా ప్లీజ్. ప్రసన్న ప్రసన్న గారు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు వదిలేరు, వీరులు మనకు వదిలేరు, రాజులు మనకు వదిలేరు, సూర్యులు మనకు వదిలేరు, సైన్యములలో అధిపతి అయిన యెహోవా. యెహోవాదే, యెహోవాదే. సింహము వలె వచ్చిన అపవాదియైన సాతాను, గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనవన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము అపవాదియైన సాతాను, గర్జించు సింహము వలె వచ్చిన అపవాదియైన సాతాను, గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు యేసయ్యే మనవన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. We want justice. We want justice. We want justice. మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవుల మందిరాలు. We want justice. We want justice. We want justice. క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు, క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు. దయచేసి గమనించండి. ఈ హక్కును రాసే ఇది ఎవరికీ లేదు. హక్కులను కాపాడుకుందాం, క్రైస్తవుల యొక్క అణిచివేతని ఎదుర్కొందాం. దేవునికి మహిమ కలుగుతుందా. భారతదేశంలో జరుగుతున్నటువంటి మారణకాండ గూర్చి మన రాష్ట్రంలో, మన దేశంలో, మణిపూర్ అనే రాష్ట్రంలో స్త్రీల మీద జరిగేటువంటి హత్యాకాండలను తాడేపల్లిగూడెంలో జేఏసీ తరపున క్రైస్తవ సహోదరులైన వారు, మానవ హక్కుల వారు, ముస్లిం సోదరులు, హిందువ సోదరులు అందరం కలిసి
మణిపూర్ రాష్ట్రంను కాపాడుటకై ఈ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది కనుక పట్టణ సహోదరులైన వారు అందరూ సహకరించాలని మీకు మనవి చేస్తున్నాం. భారతదేశము అందరిది ఉమ్మడి దేశం, మరి మన భారతదేశం ఉమ్మడి ఖండం అంటున్నాం కనుక మణిపూర్ రాష్ట్రమును కాపాడటం కోసము ఈ భారీ ర్యాలీ స్త్రీల మీద జరిగేటువంటి హత్యాకాండలను నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం. బలో యేసు మహారాజుకే మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవులైన వారు ఎవరికి వ్యతిరేకులు కాదు, అందరినీ ప్రేమించే సహృదయులు. దేశం కోసము దేశముకై ఇది ఒక మార్గమై ఉన్నదని గమనించాలి. యావత్ భారతదేశం అంతా స్పందించింది. కాబట్టి భారతదేశం స్పందించింది, సుప్రీంకోర్టు స్పందించింది, నాయకులు కూడా స్పందించాలి. మరలా ఇది భారతదేశంలో రిపీట్ కాకూడదని ఈ ర్యాలీని చేయడం జరుగుతుంది. కాబట్టి మేమేమి చేయలేము, కానీ మా దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడికి స్తోత్ర. ఆయన కలుగు చేసుకుంటే పునాదులు కొట్టే దేవుడు ఆయన. కాబట్టి నాయకులారా స్పందించండి. ఎలక్షన్లప్పుడు ఓట్లప్పుడు కాదు, మేము ఇలాంటి కష్ట సమయాల్లో కూడా మమ్మల్ని పట్టించుకోండి. మా బిడ్డలు అక్కడ వస్త్రహీనులుగా ఉంటే, మా సేవకులు భయంకరమైన హింస అనుభవిస్తుంటే, మేము ప్రార్థన చేసుకునే మందిరాలు కూలుస్తూ ఉంటే, మేము మౌనంగా ఉండలేక ఇలా రోడ్డు మీదకి వచ్చి మా యొక్క బాధలను ఆవేదనను ప్రజలందరికీ తెలియజేయాలి, ప్రభుత్వానికి తెలియజేయాలి, నాయకులకు తెలియజేయాలి, నా తోటి భారతీయులకు తెలియజేయాలని ఏ నినాదముతో ఇక్కడ ఉన్నాం. ఇంతే తప్ప మేము ఎవరిని ఇబ్బంది పెట్టేవారు కాదు, ఎవరిని బాధ పెట్టేవారు కాదు, ఎవరు హృదయాలు గాయపరిచేవారు కాదు. సమయం ఇక లేరానేస్తాం ప్రభుకై రగిలే జ్వాలై. ఇది సమయం ఇక లేరానేస్తాం ప్రభుకై రగిలే జ్వాలై. ఎన్నెన్నో వరములు ప్రభుని తలాంతులు ఎన్నాళ్ళు గుంటలో పూడ్చిపెడు. సంపూర్ణ మహిమలో నడవాల్సిన నీవిలా కొంచెంతో సర్దుకొందువా. హే ప్రభుని పిలుపు మారునా, ప్రభుని వరము తొలగునా. కాలమే లోకమే మారినా మారునా, ప్రభుని ప్రేమ మారునా. ప్రభుని జేఏసీ పిలుపు మేరకు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శాంతి ర్యాలీకి మరి పాల్గొన్నటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ శాంతి ర్యాలీని మరి చాలా అద్భుతమైనటువంటి రీతిలో మనం అందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. మణిపూర్లో ఇటీవల జరిగినటువంటి మరి హింసా ఘటనలు అటువంటివి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి మరి భారతదేశం అంతా కూడా శాంతి సామరస్యాలతో మరి ప్రజలందరూ కూడా ఉండాలని మరి కోరుతున్నాం. మరి అక్కడ మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటికీ కూడా ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. దీనిలో మరి సుప్రీంకోర్టు కలుగు చేసుకుని అక్కడ ఉన్నటువంటి మణిపూర్లో శాంతి సామరస్యాలు కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి కోర్టు అనేక మరి గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. డీజీపీని స్వయంగా మరి సుప్రీంకోర్టులో అటెండ్ కావాలని కూడా కోరడం జరిగింది. మరి క్రైస్తవులు హింసావాదులు కాదు, క్రైస్తవులందరూ కూడా శాంతి కాముకులని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తీవ్రంగా మేము ప్రతిఘటిస్తున్నాం.
ఆ హింసావాదులందరినీ కూడా మరి ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మరి జేఏసీ తరఫున మరి కోర్టు నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిదండి. ఈ సమయంలో మనందరము కూడా ఇది ఐక్యత. ఒక రకంగా మంచి ఏమన్నా జరిగిందంటే అది మన ఐక్యత. మనందరము కూడా ఒక తాటి మీదకి వచ్చి ఒకటిగా పోరాడడానికి దేవుడు కృప చూపించారు. గమనించండి, భయంకరమైన దినాల్లో మనమున్నాం. ఇదివరకు పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. ఇదివరకు జలియన్ వాలాబాగ్లో తలుపులు వేసి లోపల కాల్చి వేసాడు. అంతకంటే భయంకరంగా ఒక రాష్ట్రాన్ని బంధించి లోపలికి ఎవరిని రానివ్వకుండా మీడియా కట్ చేసి ఇక్కడ నెట్ కట్ చేసి లోపల వేలాది మందిని చంపుతున్నారు. 500 పైన మందిరాన్ని పడగొట్టారు. ఒక తెగనే మొత్తం రూపుమాపు చేస్తున్నారు. వారి సొంత భూమి అటవీ ప్రాంతంలో ఉండే వారిని అందులోనే పూడ్చిపెడుతున్నారు. ఆ యొక్క స్త్రీలను అవహేళన చూస్తున్నారు. వారు చేసిన నేరం ఏంటి? ఒకటే, క్రైస్తవ్యాన్ని స్వీకరించడం వలన వారు ఎన్ని హింసలకు గురవుతున్నారు. దయచేసి గమనించండి. నాయకత్వమో, అక్కడున్న ప్రభుత్వమో, పైన ప్రభుత్వమో ఒక్కసారి స్పందించండి. దేవుడు స్పందిస్తాడు. మీరు స్పందించకపోతే ఆయన, మీరు కత్తి తీసుకుంటే ఆయన ఖడ్గం తీసుకుంటాడు. ఆ తర్వాత మీరు ఆలోచించడానికి ఏముండదు కనుక దయచేసి ప్రభుత్వాలు త్వరగా స్పందించాలని కోరుచున్నాం. భయంకరమైన హింస చెలరేగుతుంది అక్కడ. భయంకరమైన రీతిగా వారి రక్తము, కయ్యను రక్తము మొరపెట్టినట్టుగా వారి రక్తము దేవునికి మొరపెడుతుంది. దేవుడు స్పందించబోతున్నాడు. దయచేసి గమనించండి. అలాగే దయచేసి గమనించండి, ఇటు ఐక్యత మన సంఘాల మధ్య ఉండాలి. గమనించండి, ఈ ఐక్యతను ప్రతి వారు కూడా సహకరించాలని కోరుచున్నాం. దీనికి విఘాతం కలగజేస్తున్న వారు ఒకసారి ఆలోచించాలి. ఈ ఐక్యత అక్కడ వరకు కొనసాగాలి. ఎందుకంటే ఇది ప్రారంభము. రానున్న రోజులేమి గమనించండి, సజావుగా జరిగే రోజులేమి కాదు. క్రైస్తవులకు భూమి మీద హింస కలుగుతుందని ప్రభు చెప్పారు. అవమానాలు, నిందలు అవన్నీ జరుగుతాయని ప్రభు చెప్పారు. మనకేమి మంచి భవిష్యత్తు ఉంటదని ప్రభు ఏం చెప్పలేదు. ఇక్కడ భూమి మీద హింసే కలుగుతుంది. దానికి ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. ఇవి శ్రమల ద్వారా దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, ఐక్యపరుస్తున్నాడు. పోరాడడానికి మనల్ని పురుగొలుపుతున్నాడు. దయచేసి నాయకత్వం వారు స్పందించాలని కోరుచున్నాం. అందరికీ మరణత. మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవ స్త్రీలపై అత్యాచారాలు, మణిపూర్ కాలమే లోకమే మారునా ప్రభుని ప్రేమ మారునా. పరిష్టానుసారంగా ప్రవర్తిస్తూ మహిళలను అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి మీద, అంతేకాకుండా వారిని విమర్శలు చేసి రోడ్ల మీద నడిపించడం, చెప్పకూడని చోట్ల టచ్ చేయటం, వారిని చంపేయటం చాలా దుర్మార్గం. ఇది మన భారతదేశంలో ఉన్నామా లేదా ఎక్కడైనా ఉన్నాం మనం? నేను ఒకటో చెప్పదలుచుకున్నాను. గతంలో ముస్లిమ్స్ మీద దాడులు జరిగినాయి, మన కామ్గా ఉన్నాం. కానీ ఈ రోజున క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. తర్వాత దళిత క్రైస్తవులు చెప్పదలుచుకున్నాం. మణిపూర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిస్మిస్ చేయాలి వెంటనే. అక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని నేను మాలమోహన్ జాతీయ అధ్యక్షుడిగా ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే దళితులు కానీ, దళిత క్రైస్తవులు కానీ, ముస్లింస్ కానీ పెళ్లి చేసుకుని గుర్రాల మీద ఊరేగితే గుజరాత్ లో కానీ, ఉత్తరప్రదేశ్ లో కానీ, నార్త్ సైడ్ ఎక్కడైనా సరే వారిని చంపేయడం, వారిని విమర్శలు చేయడం చాలా దుర్మార్గం. ఇది ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని ఈ అవకాశం కల్పించినటువంటి జేఏసీ వారికి నా హృదయపూర్వక చేయలేదు, నిర్వహించబడలేదు. దయచేసి గమనించండి. జాయింట్ యాక్షన్ కమిటీ కలిసి జేఏసీ తరఫున ఈ రోజు ఆయన మన తాడేపల్లిగూడ పట్టణంలో ఈ ర్యాలీ నిర్వహించగలిగేటట్లుగా మణిపూర్ లో అనేక జాతుల వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితి మా దేశంలో రాకుండా ఉండగలిగేటట్లుగా, శాంతి సమాధానం కొనసాగలిగేటట్లుగా సహాయం దయచేయండి. యేసు ప్రభు దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరించి ఒక నిమిషము, ఎక్కడున్న వాళ్ళు అక్కడే మీ స్థలాల్లో మోకరించి దేవా మా దేశమును కాపాడండి, మా రాష్ట్రమును. అలాగే ప్రభా మణిపూర్ లో ఎందరైతే శాంతి కలిగించండి అని మీ స్థలాల్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడే దేశము క్షేమము కోసం, ప్రపంచ
క్షేమం కోసము, మణిపూర్ రాష్ట్ర ప్రజల క్షేమం కోసము ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం. క్రైస్తవుల ఐక్యత, మతోన్మాదము, మహాగణుడు అయిన మా తండ్రి మీకు అనేక వందనములు, మీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయమునందు మా భారతదేశంలో ఒక రాష్ట్రమైన మణిపూరు రాష్ట్ర క్షేమమునకై మేమందరము ర్యాలీగా కదిలి వచ్చి ప్రజలైన మేమందరము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా దేవా, ఆనాడు ప్రభువా అనేకుల ప్రార్థన విని గొప్ప కార్యములు చేసినట్లుగా భారతదేశంలో కాపాడండి, మణిపూర్ రాష్ట్రంలో కాపాడండి. క్రైస్తవుల మీద, స్త్రీల మీద జరిగే అఘాయిత్యములను అరికట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి సహోదరి సహోదరులను, ముస్లిం సోదరులను, హైందవ సోదరులను, అలాగే మానవ హక్కుల కమిటీల వారిని అందరిని దీవించండి. సహకరించిన పోలీసు వారిని దీవించండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభుని మాట తలచుకో, గుండె ధైర్యపరచుకో, కోటిలో ఒకటి వై లేవరా, కోట్ల కోట్ల ప్రజల కళ్ళు తెరవరా. చరితనే తిరగరాస పిలుపు నీదిరా, చరితనే మార్చినట్టు ప్రభుని చూపరా. సోదరా లేవరా, యేసు నీకై వేచి ఉండెరా. ఏ సమయం ఇక లేరా నేస్తం, ప్రభుకై రగిలే. ఇది ఏ సమయం ఇక లేరా నేస్తం. కలిసి రావాలి. విప్పాలి. రైతులపై దాడుల కోసం
క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలండి. మరి ఈరోజు ఈ విధంగా ఇక్కడ మనం ఈ ర్యాలీ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందంటే అది చాలా సిగ్గుపడవలసిన పరిస్థితి అండి. మరి అది మతాలకి కులాలకు అతీతంగా స్త్రీలపై దారుణాలు జరిగినాయండి. ఎంత దారుణం స్త్రీలపై జరిగిందంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ స్పందించాలి. అది క్రైస్తవులు కాదు, ముస్లింలు కాదు, హిందువులు కాదు. ఇప్పుడు క్రైస్తవుల మీద జరిగింది, తర్వాత ముస్లింలు, తర్వాత హిందువులు, ప్రతి ఒక్కరిపై జరుగుతుందండి. కాబట్టి మనం ఇప్పుడు అందరం కూడా స్పందించి ఆ దారుణ కాండలు, మరణ కాండలు, అలాగే నగ్నంగా ఊరేగింపులు అంటే ఇది మన భారతదేశ సంస్కృతికి ఎంతో సిగ్గుచేటు. మరి ఇతర దేశాల్లో మన సంస్కృతి గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటాం. అలాంటి గొప్పతనాన్ని నిలుపుకోవాలంటే మరి ఖచ్చితంగా స్త్రీలపై ఉన్న అత్యాచారాలన్నీ ఆపాలండి. ఖచ్చితంగా మరి దమనకాండని, మరి మరణ కాండని సుతులతో కొడుతున్నారండి. అది చూస్తే చాలా హృదయ విదారకమైన సంఘటనలు. మరి ఖచ్చితంగా భారతదేశంలో ప్రతి ఒక్క స్త్రీ పురుషులు అందరూ కూడా స్పందించి ఈ స్వేచ్ఛ మనకు లేదా అని మనం ప్రశ్నించాలి. మరి మన భారతదేశం లౌకిక దేశం, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉండొచ్చు. మరి ఇక్కడ భారత రాజ్యాంగాన్ని మట్టి కలిపి మరి రాజ్యాంగాన్ని మరి తుంగలో తొక్కి మరి ఈ విధంగా స్త్రీలకి మరి మతాలకి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారంటే మనం ఎక్కడున్నామో మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు ఈ విధంగా బయటికి వచ్చి అందరూ కూడా ప్రభుత్వాన్ని మరి ఖండించి ఈ సంఘటనలు మరి ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా చేయాలని మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ గెలిపిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా తండ్రి నీ పాదములకు చేస్తున్నటువంటి ర్యాలీ విషయంలో ఇంత అద్భుతమైన కార్యం నాయన ప్రభావం జరిగించి కృప చూపిన మా దేవానికి వందనాలు. సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. చాలా అద్భుతంగా బిడ్డలు సహకరించారు నాయన. యవనస్తులు, పెద్దలు, బిడ్డలు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. క్రైస్తవుల మధ్యలో ఉన్నటువంటి ఐక్యత ఎవరు కూడా చెడగొట్టకుండా అందరూ చక్కగా సంతోషంతో ఐక్యంగా వచ్చినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నీవే నీ కృపని మరి యేసు నామములో అడిగి వేడుకొనుచు నాము తండ్రి. చక్కగా ఈ యొక్క శాంతియుత ర్యాలీని తాడేపల్లిగూడెం క్రిస్టియన్స్ అన్నా కలిపి జేఏసీగా ఏర్పడి ఈ విధంగా అన్యోన్యంగా మంచి సహకారంతో ఈ ర్యాలీ జరిపించినందుకు కూడా వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జేఏసీ దీన్ని మంచి మన తాడేపల్లిగూడెం ఐక్యత, క్రైస్తవుల ఐక్యత ఈ జేఏసీని కలకాలం నిలుపుకునేలాగా మనందరం ఉండాలని ప్రత్యేకించి కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ సహకరించిన అందరికీ, మరి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా ప్రతినిధులకి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మరి జీడీఎం చర్చ తరఫున ఇజ్రాయెల్ గారు మాట్లాడతారు. వ్యాన్ కంటిన్యూ వెళ్తూ ఉండండి. ఈ రోజు తాడేపల్లిగూడెంలో మరి క్రైస్తవ జేఏసీ తరఫున నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రైస్తవ సోదరులకు, సేవకులకు, ఆయా సంఘాల నాయకులందరికీ కూడా జేఏసీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు మరి మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింస మనం స్పందించకపోతే మన వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మనమందరము కూడా ఏకతాటిపైకి వద్దాం. క్రైస్తవులపై ఎక్కడ దాడి జరిగినా స్పందిద్దాం. యేసు క్రీస్తు ప్రభులు ఆయన మనకు అనుగ్రహించినటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ కూడా ప్రభు కొరకు వినియోగిద్దాం. రానున్న దినాల్లో క్రైస్తవుల బలమేంటో ప్రభుత్వాలు తెలుసుకుని దిగువచ్చే రీతిగా మనమందరం కూడా మరి క్రైస్తవుల పక్షాన పోరాడదామని మరొకసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జేఏసీ సభ్యులందరికీ, తాడేపల్లిగూడెం మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘాల నుండి వచ్చిన సేవకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ప్రియాంబుల్ ఆఫ్ ఇండియా అంటే భారత రాజ్యాంగం ఒక మొదటి పీపుల్ ఆఫ్ ఇండియా solemnly resolve that Indian constitution is a sovereign, socialist, secular, democratic republic అని ఉంటుంది. ఈ రిపబ్లిక్ నేచర్ ని, సెక్యులర్ నేచర్ ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులన్నీ హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. భారతదేశం కులం, మతం, వర్గం, వర్ణంగా విడిపోయినా ఇవన్నీ కలిసి ఉంటాయి. ఈ బ్యూటీని నాశనం చేద్దాం అనుకుని, ఈ బ్యూటీని విచ్ఛిన్నం చేద్దాం అనుకున్న రాజకీయ శక్తులు పైన మేము పోరాడుతున్నాం. ఎందుకంటే మణిపూర్లో జరిగిన దారుణమైన ఇష్యూ. ఎందుకంటే
మణిపూర్లో మైనార్టీల పైన జరిగిన దాడి దారుణమైన దాడి. చంద్రయాన్ 3ని ఆకాశంలో ఎగరవేస్తామని చెప్పి భారతదేశం గర్విస్తున్న రోజుల్లోనే ఒక స్త్రీని నగ్నంగా నడి రోడ్డు మీద నడిపించాడు. ఈ ప్రజాస్వామ్యానికి దురదృష్టకరం. మనం పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో లేం, మనం భారత ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని కాపాడాలని క్రైస్తవులు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆ గొట్టం ఎదురుగా లేకండమ్మా, బాగా ఎదురుగా పక్కన మైక్ గొట్టం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నానని చెప్పారు. కాబట్టి రానున్న రోజుల్లో క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి అందరూ ధైర్యం కలిగి ఉండండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధిక మగునని చెప్పారు. కాబట్టి కత్తికి ఎదురెక్కినదే క్రైస్తవ్యము. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. మతోన్మాదులు నశించాలి. క్రైస్తవ్యము, క్రైస్తవ్యము, మతోన్మాదులు నశించాలి. మతోన్మాదులు నశించాలి. క్రైస్తవ్యము. ప్రైజ్ లార్డ్. మహిళలపై అరాచకాలు ఆపాలి. మహిళలపై అరాచకాలు ఆపాలి. మహిళలపై అరాచకాలు ఆపాలి. We want జస్టిస్. We want జస్టిస్. We want జస్టిస్. మణిపూర్ క్రైస్తవులపై దాడులు, మణిపూర్ క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు, మణిపూర్ క్రైస్తవ మహిళలపై అత్యాచారాలు, రాష్ట్రాలపై దాడులు, చర్చిలపై దాడులు. మా ఓట్లు కావాలి, మా ఓట్లు కావాలి, మా ఓట్లు కావాలి, మా ఓట్లు కావాలి, మా క్రైస్తవ ఓట్లు కావాలి. మహారాజుకే, మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. క్రైస్తవ్యాన్ని కాపాడాలి, అణచివేయాలని ఎన్నో అరాచకమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయి. మతోన్మాదం నశించాలి, మతోన్మాదం నశించాలి. క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత, వర్ధిల్లాలి, క్రైస్తవుల ఐక్యత. వర్ధిల్లాలి. మణిపూర్లోని స్త్రీలపై అరాచకాలు, ఆపాలి, స్త్రీలపై అరాచకాలు, ఆపాలి, స్త్రీలపై అరాచకాలు. ఆపాలి. దయచేసి ముగింపుకు వచ్చాము. క్రైస్ట్ లూథరన్ చర్చ్ పాస్టర్ గారి ఫిలియన్స్ ద్వారా ముగింపు ప్రార్థన. అలాగే చచ్చిన కుక్కయే గర్జించు సింహమై లోకాన్ని మోసపుచ్చి మృంగుచుండెనే. నీకేమి పట్టనట్టు అధికారము ఇవ్వనట్టు ఎన్నాళ్ళు ఊరకుందువో. హే బలమూడగలేదురా, నీ చేవ చావలేదురా, లేవరా నిద్ర మత్తు వీడరా, సమాధి చీల్చి ప్రభువుతో నడవరా, ప్రభుని వైపు చూడరా, ఆత్మశక్తి పొందరా, ఆత్మ ఖడ్గమెత్తి పోరాడరా, అపవాది క్రియలు లయము చేసి గెలవరా. తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సహకరించినటువంటి క్రైస్ట్ లూథరన్ చర్చ్ పాస్టర్ గారికి, చైర్మన్ గారికి, సభ్యుల గారికి, యేసు వచనాన్ని వందనాలు తెలియజేస్తున్నాను.
సమయం ఇక లేరా నేస్తం ప్రభుకై రగిలే జ్వాలై ఇది ఏ